జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ 5 సంవత్సరాలలో మీరు నెరవేర్చిన వాగ్దానాలు ఏంటి? బేసిక్గా షుగర్ ఫ్యాక్టరీ, మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో మీరు ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా దాన్ని నిర్వహణ చేస్తామని చెప్పారు. తెరిపించడం కాదు, 100 రోజుల్లో ప్రభుత్వ పరంగా దాన్ని నిర్వహణ యాజమాన్యం చేస్తామని చెప్పాను. రన్నింగ్ ఫ్యాక్టరీ ఒకటి ఏంటంటే 51% వాటాతో ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి మల్లాపూర్ బెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ దాన్ని ప్రైవేట్ యాజమాన్యం నుండి తప్పించి ప్రభుత్వ పరంగా మీరు నిర్వహణ చేస్తామన్నారు. ప్రభుత్వ పరంగా నిర్వహణ చేయడం పక్కన పెట్టండి, అసలు ఉన్న ఫ్యాక్టరీ మూతపడ్డదే. మీరు ఇక్కడికి వెళ్ళి చెరుకు గాను ఆడించడానికి రవాణా ఛార్జీలతో గాయత్రికి పంపిస్తున్నారు. మీకు గాయత్రితో ఉన్నట్టు ఒక ఒప్పందం ఏంటి అంటున్నాను. మీకు గాయత్రితో ఉన్నట్టు చీకటి ఒప్పందం ఏంటి అని చెప్పి అంటున్నాను. 100 కోట్లయితే ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది, నడవగలుగుతుంది. ఓన్లీ 100 crores. పసుపు బోర్డు, పసుపు బోర్డు పక్కన పెట్టండి అమ్మా. అసలు పసుపు ఏదైతుందో ఈ గిట్టుబాటు ధర లభించకపోవటానికి గిట్టుబాటు ధర కల్పన కొరకు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చేపట్టే చర్యలు ఏంటంటున్నాయి. మీరు ధర స్థిరీకరణ కొరకు ఏదైతుందో ధరల స్థిరీకరణ కొరకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు కేటాయింపు చేసి మేము రైతును ఆదుకుంటామని చెప్పని మీ మొదటి బడ్జెట్ సమావేశంలో పేర్కొన్నది. 800 కోట్లు పెట్టిందా మొదటి బడ్జెట్ సమావేశం, 8 రూపాయలు ఖర్చు పెట్టలే. మీ పసుపోడు పక్కన పెట్టండి. నేనేమంటున్నా, క్వింటల్కు 2,000 రూపాయలు బోనస్ ఇవ్వా, క్వింటల్కు 2,000 రూపాయలు బోనస్ ఇవ్వంటున్నాను నేను. ఇదైతే మీ చేత పని కదా, ఇది దీని కేంద్రానికి సంబంధం లేదు కదా. ఇది గతంలో అంటే రాష్ట్రం విడిపోయిన తదుపరి ఏపీ గవర్నమెంటే పసుపుకు గిట్టుబాటు ధర కల్పించడానికి 1,500 రూపాయల క్వింటల్ బోనస్ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో పసుపుకు గిట్టుబాటు ధర కల్పన కొరకు క్వింటల్కు 1,500 రూపాయల బోనస్ ఇచ్చింది. నేనేమంటున్నా, మీరు పసుపు బోర్డు ఏదైతున్నదో సరే మీరు డిమాండ్ చేస్తున్నారు, కేంద్రం సత్తా అందిస్తలేదు, మీరు ఎన్నిసార్లు పార్లమెంట్ అంశాలు లేవనెత్తులు, అదంతా పక్కన పెట్టండి. 2,000 రూపాయలు మీరు బోనస్ ఇప్పియండి. ఇదేదో మీ చేతుల పని కదా ఇది. అది లేదు. ఈ లక్ష్మీపూర్లో ఏదైతుందో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పని ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసిందే. సంవత్సర కాలం గడుస్తుంటే ఇంతవరకు దాని టెండర్ ప్రక్రియ అని చెప్పండి. సంవత్సర కాలం గడుస్తుంది. నీకు ఉదాహరణ కొన్ని మత్స్యదుర్గలు చెప్తున్నాయి. రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ అని చెప్పని 0.25 TMC నీటి సామర్థ్యాన్ని 1 TMC ఇస్తున్నామని చెప్పాను. అసలు 0.25 TMC నిండిన దాఖలాలు లేవు. 0.25 TMC నిండిన దాఖలాలు లేవు అంటున్నా నేను. కావాల్సింది ఏంటంటే దానికి నీటి తరలింపు కావాలి, వాటర్ అవైలబిలిటీ క్రియేట్ చేయబడాలి. అది క్రియేట్ చేయకుండా మేము దాన్ని నిల్వ సామర్థ్యం పెంచుతున్నాం. 4 సంవత్సరాలేనంటాం, 4 సంవత్సరాలే. ఏమంటారు రోళ్లవాగు ఆధునీకరణ అని చెప్పని తెర మీద పట్టుకొచ్చిందో ఆ ప్రాజెక్ట్ కింద ఇక్కడ సారంగపూర్ మండల వాసులు ఉంటే వాళ్ళు తెలిసే, పీర్పూర్ మండల వాసులు ఉంటే కింద బుగ్గ అని ఉంటుంది, స్ప్రింగ్. ఆ బుగ్గతో ఏదైతున్నదో ఆ బీర్పూర్ మండల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి బుగ్గతో. దీనికి సంబంధం లేకుండా మీకు నరసింహపల్లె కానీ, తుంగూరు కానీ, కొల్వాయి కానీ, తాళధర్మారం కానీ, కన్నపల్లి అన్ని గ్రామాలకు ఏదైతుందో ఆ ఊట నీళ్ళు చాలా అది వెళ్తుంటుంది అన్నట్టు. అది ఏమైపోయింది, ఆ స్ప్రింగ్ బుగ్గ ఏదైతున్నదో దాని ఈ మోడర్నైజేషన్ లో అంతర్భాగం కలిపేసింది. ఆ బుగ్గ మాయమైపోయింది. వాళ్ళకు ఉన్న సౌకర్యం పోయింది.
ఆ సౌకర్యం పోవడంతో ఏదైతుందో ఇప్పుడు కాస్ట్ లేదు రెండో పంట. ఇదే అంశాన్ని నేను శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రస్తావిస్తే ఎస్ఆర్బి ప్రాజెక్టులో నీటిని అసలు కార్యాచరణ లేకుండా ఇండి అక్రమంగా ప్రాజెక్టు ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. మన రెండో పంటకు సరిపడే నీరు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఇతర ప్రాంతాలకు నీరు తరలించిండ్రు. రెండో పంట ఏదైతే ప్రశ్నార్థకమవుతుందని చెప్పి నేను అంశాలు లేవనెత్తితే జీవన్ రెడ్డి రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రెండో పంటకు సరిపడే నీరు సమృద్ధిగా ఉన్నది.